పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గుట్టపైన పద్మశాలి సంఘంలోని అమీన్పూర్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు వనం యాదగిరి, పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు ఆడలి రవీందర్ ఆధ్వర్యంలో పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పద్మశాలి కుటుంబ సభ్యులకు జై మార్కండేయ, జై పద్మశాలి. కార్తీక మాసంలో బీరంగూడ గుట్టపై ఉన్న పద్మశాలి సంఘంతో పద్మశాలిల కుటుంబ సభ్యులతో ద్వితీయ సంవత్సరం వనభోజనాల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నారు. పద్మశాలిల కులవృత్తులు ప్రధానంగా వస్త్రాలు, నేత మరియు అమ్మకం. పురాతన కాలం నుంచి పద్మశాలిలు నైపుణ్యం కలిగిన చేతులతో పట్టు, నూలు వంటి దారాలను ఉపయోగించి అద్భుతమైన వస్త్రాలు, చీరలు నేసేవారు. మనం నేసిన బట్టలను తమ నాణ్యత, అందం మరియు డిజైన్ల కోసం దేశవ్యాప్తంగా విదేశాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఈ వృత్తి కేవలం జీవనోపాధి మాత్రమే కాకుండా ఒక కళ, సంస్కృతిగా తరతరాలుగా కొనసాగుతూ వస్తోందన్నారు. అయినప్పటికీ ఆధునిక యంత్రాల రాకతో చేనేత వృత్తి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. కానీ ఇప్పటికీ పద్మశాలీలు ఆ పురాతన కళను సజీవంగా ఉంచడానికి కృషి చేస్తున్నామన్నారు. మన పద్మశాలీలు చదువుల్లో, వ్యాపారంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తున్నప్పటికీ రాజకీయంగా ఎదుగుదల లేదు. పద్మశాలీలు రాజకీయంగా కూడా ఎదగాలి. మనం ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటూ పద్మశాలి బంధువులలో ఎవరైనా గరీబు వాళ్ళు ఉంటే తాము ఆర్థికంగా ధైర్యంగా మద్దతు ఇస్తూ వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు ఆడలి రవీందర్, అమీన్పూర్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు వనం యాదగిరి, ప్రధాన కార్యదర్శి చెన్న మోహన్, అమీన్పూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోప దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి ఆనందపు మహేందర్ మరియు కమిటీ సభ్యులు, పద్మశాలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కార్తీక మాస వన భోజనాలు మన పద్మశాలి భవనంలో ఆచార్య కొండలసి బాబూజీ భవనంలో ఇవాళ 2వ సంవత్సరం కాబట్టి ఈ కార్తీక మాసానికి వచ్చిన కులబాంధులందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మన అమీన్పూర్ మండల సంఘం అధ్యక్షుడు వనం యాదగిరి, మన ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ గారు, మన కార్యవర్గ సభ్యులు, అలాగే పట్టణ సంఘం గోపదుర్గయ్య గారు, అలా ప్రధాన కార్యదర్శి ఆనందపు మహేందర్ గారు, ఆ కార్యవర్గ సభ్యులు, అలాగే యువజన సంఘం పద్మశాలి యువజన సంఘం వనం రాజేష్, వారి కార్యవర్గ సభ్యులు, మన ఆలెంకనారాయణ గారు, మన తెలంగాణ యూత్ యువజన సంఘానికి అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ వనభోజనం వచ్చిన పద్మశాలి కులబాంధులందరికీ ఏదో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాట్లాడారు. ఈరోజు బీరంగూడ ఈ అమీన్పూర్ యొక్క మండల పద్మశాలి సంఘం మరియు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వనభోజనాలు ఈ యొక్క పవన ఋషి పద్మశాలి భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ భవనం అయిన తర్వాత ఇది 2వసారి. దాదాపు 10 సంవత్సరాలుగా 10-11 సంవత్సరాలుగా ఈ యొక్క వనభోజనాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ భవనం అయిన తర్వాత కూడా ఈరోజు 2వ సంవత్సరం మరి వనభోజనాలు విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క పద్మశాలి భవనం నిర్మించుకున్న తర్వాత మరి ఈ యొక్క పద్మశాలి భవనాన్ని మరి అనేక రకాలుగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మరి స్థానిక ప్రజాప్రతినిధులపై ఉన్నది, ప్రభుత్వాలపై ఉన్నది. మేమందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. అయ్యా మా పద్మశాలంతా కలిసి మరి ఈరోజు మధ్యతరగతి ప్రజలైనటువంటి పద్మశాలీలు ఈరోజు ఒక భవనాన్ని నిర్మించుకున్నాం. కానీ దయచేసి ప్రజాప్రతినిధులు సహకరించి భవిష్యత్తులో మేము చేయబోయే రూపకల్పన చేయే పద్మశాలి భవన నిర్మాణానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. అలాగే పద్మశాలి కుల బాంధవులకు మేము చెప్తా ఉన్నాం, దయచేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు పద్మశాలీలను ఒక లెక్కలోకి తీసుకోవడం లేదు, పరిగణలోకి తీసుకోవడం లేదు. అనేక కులాలను పరిగణలోకి తీసుకున్నట్టు పద్మశాలను తీసుకోక ఇవాళ పద్మశాలి సమాజాన్ని ఇవాళ ప్రభుత్వాలు వెనుకకు నెట్టేస్తున్నాయి. ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా పద్మశాలి సమాజాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించవలసిన అవసరం రాజకీయ పార్టీల మీద ఉన్నది. పద్మశాలి సమాజం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన సమాజం. పద్మశాలి సమాజం దాదాపు తెలంగాణలో 40 నుంచి 50 అసెంబ్లీలు తారుమారు చేసే అవకాశం ఉన్న పద్మశాలి సమాజానికి బలం ఉంది. మళ్ళీ ఇలాంటి పద్మశాలి సమాజాన్ని ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపిస్తూ ఉన్నది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈ యొక్క పద్మశాలి సమాజాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. పద్మశాలి సమాజాన్ని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించాలి, రాజకీయంగా వాళ్ళకు రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు విన్నవిస్తూ, అలాగే పద్మశాలి సమాజం కూడా ఏ ఎన్నికలు జరిగినా ఏం జరిగినా పద్మశాలి సమాజాన్ని గౌరవిస్తూ పద్మశాలి సమాజానికి మరి రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని చెప్పేసి పద్మశాలి సమాజాన్ని కూడా నేను విన్నవిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు మరి దాదాపు 12 గంటలకు స్టార్ట్ అయ్యి ఈరోజు పెద్ద సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు మహిళలతో సహా రావడం, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమం
మండల అధ్యక్షులు యాదగిరి గారు, పట్టణ అధ్యక్షులు దుర్గయ్య గారు, వారి ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క యువజన సంఘం అధ్యక్షులు రాజేష్ గారు మరి వారి బృందంతో ఈరోజు ఆట పోటీల కార్యక్రమము ఇలా కులబాంధులకు అందరూ కూడా మహిళలకు, పిల్లలకు ఇలా ఆట పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కులబాంధులందరూ కూడా పేరు పేరున